విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. మళ్ళీ ఇంకోటి చెప్పనా, మీరు ఎక్కడైనా సరే చూడండి, పబ్లిక్ కనిపించరు కానీ పానీపూరి బండి దగ్గర మాత్రం పెద్ద క్యూ అవును, సాయంత్రం అవగానే చూడండి అక్కడ ఎక్కడ కూడా పెద్ద చిన్న తేడా పెద్ద బెంజ్ కార్ వస్తుంది, ఆ పక్కన ఆటో వస్తుంది, ఆ పక్కన స్కూటర్ కూడా ఉంటుంది. వాళ్ళు నుంచినప్పుడు చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఎంత వారు గాని ఏ కారులైనా రాని పానీపూరి బండి ముందు ఆగిపోదురే చేతిలో చిప్పతో పానీపూరితో. అది పానీపూరి దగ్గర ఆగిపోతారు. ఇకపోతే ఏంటంటే మా లేడీస్ అందరం కొంచెం కాస్త బిజీగా ఉండి కూరలు అవన్నీ చేయడానికి టైం సరిపోక ఒకసారి కూర చేసి పెట్టేసి వారం రోజుల తర్వాత మగవాళ్ళు తీసుకొని తింటే అలా ఉంటుంది. ఈనాటి ఈ కూర ఏ నాటిదో ఏనాడు వండేసి దాచేస్తివో ఫ్రిడ్జులో, ఈనాటి ఈ కూర ఏ నాటిదో. ఇది ఇకపోతే ఇంకోటి ఏంటంటే అప్పు. ఎవరికైనా ఇచ్చారా మీరు అప్పు? ఇచ్చినా కానీ వస్తలేవు. అదే ఇచ్చినా వస్తలేవు, మనం తెచ్చుకోలేదు, ఇచ్చినాము ఎవరి దగ్గర నుంచి వస్తలేవు. రాకపోతే ఎలా పాడుకోవచ్చు? అడిగితే పారిపోగలడు, అడుగలేము, అడగకపోతే డబ్బులు రావు, విడవలేము. అప్పుగా తెగింతే తిరిగి రాదంతే, అప్పిచ్చినోళ్ళకి తిప్పలేనంతే, అప్పుగతి ఇంతే. అప్పులిస్తే తిరిగి రావు, అడగబోతే కోపమేను, కోర్టుకెళితే కొంపగుల్లా, అడగకుంటే డబ్బు కల్లా. పప్పు నీతో పెట్టి నీతో యాక్షన్ చేయించేసి తాడీలు పాడడం చాలా బాగుంటది కదా, అదే కదా. ఇంకోటి ఏంటంటే పెళ్లి జరుగుతున్నప్పుడు గడుసు పెళ్లి కూతురు అనుకో, పెళ్లి కొడుకుని చూసి ఎలా పాడుతుంది? తాళి కట్టేసిన పిల్లగాడా నీకు పెళ్ళమంటే ఏంటో చూపెడతానురా, మూడు ముళ్ళేసిన మెంటలోడా నీకు నరకమంటే ఏంటో తెలియజేస్తానురా. ఇప్పుడు దాకా నవ్వలేదు కానీ కెమెరా వైపు నవ్వుతున్నాడు. ఇప్పుడు ఆయన కావాల్సింది అది. అదే మరి, అంటే తాడీల్లో ఇలా నవ్వించేవి బోల్డని పాడుకోవచ్చు, ప్రతి దాని మీద పాడుకోవచ్చు. కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే, నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది, వెంటనే పైకి దూకిందది. ఏముందిలే అప్పుడేముందిలే, త్రుటిలో నా తొడకండ కొరికిందిలే కొరికిందిలే. నా పాటల కంటే ఎక్కువగా నీ యాక్షన్ కైనా అవుతారు. ఇలా చాలా పాడుకోవచ్చు, చాలా ఉన్నాయి, ఇంకా అసలు బోర్డు పాటలు ఉన్నాయి, ప్యాడీలు. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ తెలిసిన ఎప్పుడు పాడి అందరూ అవే అడుగుతున్నారు వెళ్ళగానే, మేడం గారు మాకు బజ్జీ పాట పాడండి, ఇడ్లీ పాట పాడండి, కుక్క పాట పాడండి అంటున్నారు. ఆ పాటలు అలా ఇదే ఇలా బోర్డు అని పాడుకోవచ్చమ్మా, ప్రతి అంశం మీద పాడుకోవచ్చు. ఇకపోతే మన టీవీ ఛానల్ గురించి అసలు చాలా అసలు పాట రాసుకునే అవకాశం లేదు, కానీ డీటెయిల్స్ అయితే తీసుకున్నాను. అయితే ఇది వెంటనే ఏ పాట పాడాలా అంటే నాకు వెంటనే థాట్ రాలేదు, కానీ పద్యంగా పాడొచ్చు అనిపించింది నాకు కదా. విక్రమ్ టీవీ అట, విక్రమ్ గారి టీవీ అట, విక్రమ్ టీవీ అంటే కాంట్రవర్సీలు లేవట, కాంట్రవర్సీలు లేవట, వల్గారిటీ అసలు లేదట, సహజీవనానికి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిరట విక్రమ్ టీవీని. రాజకీయాలంటూ రాజకీయ నాయకులతో మాట్లాడుతూ చక్కని వార్తలు అందించునట విక్రమ్ టీవీ. అందరినీ నాలాంటి వారిని పిలిచి నవ్వింతురట,
భక్తి ముక్తి కలుగు భక్తి పాటల తోడ భక్తి కార్యక్రమాల తోడ ముందుకు సాగించుతూ సాగెనట అందరికీ ఆరోగ్యము ఆరోగ్య సూత్రాలతో పాటు చక్కని జీవితంలో ఎదగడానికి పనికొచ్చే విషయాలు చెబుతూ ముందుకు సాగెనట విక్రమ్ గారి విక్రమ్ టీవీ అట. ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ ఇంతింతై వటుడింతై ఎదుగుతూ ముందుకు సాగాలంటూ కోరుచుంటి అరుణ సుబ్బారావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ మీద పద్యం పాడినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో పాటలు విన్నా మా ఛానల్ మీద మీరు పాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అమ్మా, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన మంచి టీవీ విక్రమ్. విక్రమా విక్రమా విక్రమ్ టీవీ, నీ మాట అంటే విక్రమ్ టీవీ, నీకు పాట అంటే విక్రమ్ టీవీ, వార్తలంటే విక్రమ్ టీవీ, విక్రమా విక్రమా విక్రమ్ టీవీ కదా. అంత చక్కని విక్రమ్ టీవీకి రావడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని మంచి పాటలతో మళ్ళీ కలుద్దాం మనం. కాకపోతే ఏంటంటే ఇప్పటికప్పుడు పాట ఎలా పాడాలో అర్థం కాక పద్య రూపంలో పదాలను కూరుస్తూ పాడడం జరిగింది. తప్పకుండా మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. ఇంత మంచి అవకాశాన్ని కలిగించినందుకు మా సోదరుడు పప్పుకి, పప్పు అని సోదరుడు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మరిన్ని కార్యక్రమాలు చేయాలని మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో పాటు మీ అరుణ సుబ్బారావు. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, యాంకర్ కూడా బయటకు వచ్చేసింది. సెండ్ ఆఫ్ మీరే ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా ఆనందంగా ఉంది. ఒక వెల్ టాలెంటెడ్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.